మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. రాత్రికాల ప్రార్థన. ఈ రాత్రికాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. గడిచిన రోజంతా, గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, మన జీవితాలని, మన ఆత్మల్ని ఈ రాత్రికాల సమయం అంతా కాచి కాపాడడానికి దేవునికి ప్రార్థించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవ మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, మరి ఈ నూతన దినమును ప్రసాదించి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. మీరే తండ్రి మా జీవితాల్లో మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నారు. ప్రభువా, నీ చిత్తంలో, నీ ప్రణాళికలో మమ్మల్ని తండ్రి కాచి కాపాడి ఉన్నారు. ఏ ఆపద, ఏ ఆటంకం రాకుండా, ఏ దుష్టుడి ప్రభావం మా మీద పడకుండా మీరే మమ్మల్ని తండ్రి కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతస్తులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడు, ఆది అంతములైనవాడ, యుగయుగలకు ఏకరీతిగా ఉన్నవాడ, మారనివాడ, మార్పు లేనివాడ, మాట తప్పనివాడ, మీకే వందనాలు, స్తోత్రం నాయన. గడిచిన ఈ రోజంతటిలో ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీ కాయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక మాలో ఎవరిలో తండ్రి ఉన్నా వాటన్నిటినీ తండ్రి దయచు క్షమించమని, మన్నించమని ప్రార్థిస్తున్నాం. మీరే నిశ్చయముగా ప్రతి ఒక్కరి హృదయాల్ని కడిగి శుద్ధి చేయండి. మీరు మా కోసం చిందించిన అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. మాలో నీ కాయాస్కరమైన తండ్రి ప్రభు జీవితం లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నాయన, నీ రాకడ అతి సమీపంలో ఉందని సూచనలు కనబడుతున్నాయి. నాయన, నీ రాకడ కొరకు సిద్ధపడి ఆత్మీయ జీవితాలు కూడా మాకందరికీ దయచేయండి. మాలో ఉన్న తండ్రి ప్రతి అవిధేయ లక్షణాల్లోంచి విడుదల దయచేయండి. నాయన తండ్రి, వేకువ జాముని, రేయి మూట జాముని లేవలేకుండా, ప్రార్థన చేయలేకుంటున్న మా జీవితాలని మీ ఆత్మతో బలపరిచి ప్రతిరోజు వేకువ జాముని, రేయి మూట జాముని లేచి ప్రార్థించే, స్తుతించి, ఆరాధించే జీవితం, నీతో అంటుకట్టబడి జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ వాక్యాన్ని చదువుతూ, మీ వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి. నీ వాక్యమే మా పాదములకు దీపమై మా త్రోవకు వెలుగైనటి జీవితం మా అందరికీ దయచేయండి. ప్రభువా, రాత్రికాల సమయంలో తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, ఏ జీవితం తండ్రి ప్రభు ఏ రీతిగా ఉందో నాయన, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూచుచున్న దేవుడు, నీకు రహస్యమైంది ఏదీ లేదు, కనుమరుగైంది ఏదీ లేదు. ప్రభు తండ్రి, ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడుతూ నీకు మొరపెడుతున్న వారు ఉన్నారు. వారి ఆర్థిక ఇబ్బందుల్లోంచి, అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. సమృద్ధికరమైన, శ్రేష్టమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీవు ఈ లోకంలో అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, కానీ అప్పు చేయవని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం ప్రకారం నాయన ప్రతి బిడ్డని అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంటిలో సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక నాయన తండ్రి, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక ఎంతోమంది తండ్రి మీకు మొరపెడుతున్నారు. మీరే ఆ సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానానికి అధిపతి అయిన దేవుడో తండ్రి, నీవే నిశ్చయంగా ప్రతి కుటుంబంలో మీ సమాధానం దయచేయండి. మీరే ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రభు సమాధానపరచండి. మీరే ప్రతి ఒక్కరికి మీ దైవిక జ్ఞానం దయచేయండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుకుంటే నన్నడగవలను ధారాళంగా మీకు ఇచ్చేదనన్నావు. అట్టి జ్ఞానాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభువా తండ్రి. మరి ఎంతోమంది వ్యాధులతో బాధపడుతూ నీకు మొరపెడుతున్నారు. ఆ వ్యాధుల్లోంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవుడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవుడు, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీవే అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి ఈ రాత్రికాల సమయం స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన తండ్రి,
ప్రతి ఒక్కరి పడక చుట్టూ మీ దూతల్ని కాపుదలుగా పెట్టి ప్రతి ఒక్కరికి నైనా తండ్రి రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరూ వేకోజాముని రేయిమోటుజాముని మరలా లేచి నిన్ను ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు మహిమకరంగా జీవించే జీవితం మాకందరికీ దయచేస్తూ రమ్మని, అడగరాను అడిగితే మన్నించి క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తూ రమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మాదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు మాకు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు సదాకాలం మీరే తోడైండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.